పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక పవర్ హౌస్ కాలనీ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. భక్తులు తండోపతండాలుగా విచ్చేసి భక్తిని చాటుకున్నారు. రాజ్ ఠాకూర్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులను, ఆచార్యులను అభినందించారు. ఇంతమంది భక్తులతో కలవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మరియు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఓం నమ శివాయ. ఈరోజు రంగరంగ వైభవంగా రాజు మన రామగుండంలో ప్రతి దేవాలయంలో ఎన్నో పూజలు, ఎన్నో రకరకాల అరేంజ్మెంట్స్తోనే ఒక్క కుటుంబం ఇక్కడ దేవుడి సన్నిధిలో ఇక్కడ వచ్చి అందరూ కూడా కళ్యాణానికి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ పవర్ హౌస్ కాలనీ మీ అందరికీ తెలుసు, ఏది మొక్కినా ఆ దేవుడు ఇట్లా కటాక్షిస్తాడు. దానికి మా వెంకన్న గారు ప్రతి ఒక్కరికి అదే ప్రేమ, అదే అనురాగం, అంతే భక్తి శ్రద్ధలతోని పూజ చేయించి ప్రతి ఒక్కరి ఇంటిలో సుఖశాంతిలు ఎట్లా చేయాలి, ఒక మార్గం చూపించాలంటే ఒక గురువు చాలా అవసరం. అట్లా ఈ గుడికి మా వెంకన్న గారు ఒక పెద్ద గురువు లాగా మాకు ఆయన చెప్పిన అడుగు జాడల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నడుస్తూ పూజలు ఆయన జరిపిస్తూ చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఈరోజు ప్రతి గుడిలో వాళ్ళ భక్తులకి ఏ ఇబ్బంది కాకుండా, ఏ కష్టం కాకుండా, జనగామాన్ని తీసుకోండి, రాములవారి గుడి తీసుకోండి, ఇక్కడే తీసుకోండి, యావత్ రామగుండంలో ఉన్న గుడిలన్నిటికీ కూడా స్పెషల్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా ఆయన కుటుంబంకి, రామగుండం కుటుంబం ఆయన కుటుంబంకి కష్టం కావద్దు, ఏ ఏర్పాట్లలో కొంచెం కూడా వెల్తీ కలగద్దు అని, అదేవిధంగా గంగా ఒడ్డున వాటర్ లేకపోతే రాత్రి నుంచి పడుకోకుండా ఏదో ఒకటి చేసి మొత్తానికైతే నీళ్లు రప్పించిండు. చాలా కష్టపడ్డాడు ఆ నీళ్ళు వస్తానికి. ఎందుకు? వాళ్ళ ప్రజలు, ఆయన కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు పోయి మన గంగమ్మ తల్లి గంగ స్నానాలు చేసుకొనే ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ కూడా పాపం యాతన పడి రాత్రంతా ఫోన్లు మాట్లాడి ఏదో ఒక విధంగా ఏ కష్టం కాకుండా చేసే శక్తి ఆ శివుడే ఆయనకి ఇచ్చిండు. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా ఇట్లనే ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క పండగ కానీ పూజలు కానీ ఇదే విధంగా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా జరిపియాలని ఆయన కోరికని ఆ దేవుడు మా మీద కరుణించి ఇంకా ఈ ఊరికి ఇక్కడ ఇంకా ఏర్పాట్లకి శక్తి ఇవ్వాలి అని చెప్పి కోరుతూ వెంకన్న గారికి, ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశనః. శివ పంచాయతన దేవాలయము, 5 ప్రధాన దేవతలతో కూడుకున్న దేవాలయం మన కాశీ విశ్వేశ్వరాలయం. ఈ కాశీ విశ్వేశ్వరాలయంలో ఈరోజు మహాశివరాత్రి పుణ్యదినం, పర్వదినము. మహాశివరాత్రి రోజు పర్వదినము. ఈరోజు ఆ స్వామి వారిని ఆరాధించుకున్నట్టయితే మోక్షమును పొందే అవకాశం ఉంటుంది, మనందరికి కూడా మోక్షం వస్తుంది. అందుకే ఈరోజు స్వామివారిని ఎట్లా ఆరాధించాలయ్యా అంటే రుద్ర జపము, అదేవిధంగా ఉపవాసము. ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే స్వామి వారికి దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే స్వామివారి సన్నిధిలో కలపడమే ఉపవాసము. అదేవిధంగా రుద్ర జపం అంటే ఓం నమ శివాయ, వేదా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఆ యొక్క స్వామివారిని జపించడమే రుద్ర జపము. శివరాత్రి రోజు ముఖ్యమైనది ఏంటిదంటే అభిషేకము, స్వామివారికి రుద్రాభిషేకము. ఇంకా విశేషమైనది మహన్యాసము. ఎందుకంటే మహన్యాసం అంటే ఏంటంటే నరుద్రో రుద్రమార్చయేత్, రుద్రుడు కానటువంటి వాడు రుద్రుడిని పూజించలేడు. ఆ నరుద్రో రుద్రమార్చయేత్. ఈ రోజు ఆ మహన్యాసము నిశీ సమయంలో చేయడం ఇంకా శ్రేయస్కరం. అంటే ఆ స్వామి వారు అగ్నిలింగంగా ఉద్భవించిన రోజు. శివ బ్రహ్మకు విష్ణువుకు మధ్య భేదం ఏర్పడి నేను గొప్ప అని కించిత్ గర్వంతో ఉన్నప్పుడు ఆ యొక్క
పరమేశ్వరుడు తన యొక్క స్వరూపాన్ని అగ్నిలింగంగా చూపించిన రోజే ఈ మహాశివరాత్రి. అందుకే లింగోద్భవం తర్వాత చేసే స్వామివారి ఆరాధన కూడా చాలా విశేషమైనది. అందులో మహాన్యాసం చాలా శ్రేయస్కరము. ఈ మహాన్యాసాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి మోక్షం పొందుతారు. 4 జాముల్లో స్వామివారిని పూజించాలి. ప్రాతకాలము, మధ్యకాలము, సాయంకాలము, రాత్రి మొత్తము నిశిరాత్రితో కూడుకున్న ఈ సమయంలో స్వామివారిని గిట్ట పూజించినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయి. అందులో మహాశివరాత్రి పర్వదినాన్ని మించిన పర్వదినం లేదు. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఆ స్వామివారి యొక్క సన్నిధిలో గడిపి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలుగా కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి జై. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఏటా జరిగే ఈ మహాశివరాత్రి వేడుకలు మా రామగుండంలో పౌరోజ్ కాలనీలోని శివాలయం టెంపుల్లో అంగరంగ వైభవంగా భక్త కోటితో హరహర మహాదేవ శంభో శంకర అనే శివనామ స్మరణతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా ఆలయ కమిటీ అతి ఉత్సాహంగా భక్తులను మంచిగా రిసీవ్ చేసుకుంటూ సకల సౌకర్యాలు అందిస్తున్నారు. ఈ శివరాత్రి పర్వదినాన భక్తులందరూ దేవదేవుని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడిసుట్టు దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందని లీలలు చేస్తాలులే
వచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవకోటి లేనినోడా నీవు ఆత్మలింగా నీవే మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలెవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది